హైదరాబాద్ శిల్పకళా వేదికలో అరబీ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కన్సర్ట్ నిర్వహించారు. ఈ ఇన్స్టిట్యూట్లో దాదాపు 2500 మంది సంగీతం శిక్షణ తీసుకున్నారని తెలిపారు సంస్థ ప్రతినిధులు. వారిలో చాలా మంది సినీ రంగంలో మ్యూజిక్ డైరెక్టర్లుగా స్థిరపడ్డారని చెప్పారు అశోక్ గురజాలే. కళాకారులు ఇచ్చిన సంగీత ప్రదర్శన మ్యూజిక్ లవర్స్ను ఆకట్టుకుంది. నా పేరు అశోక్ గురజాలే. ఆర్బీ ద సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యొక్క ఫౌండర్ డైరెక్టర్ని. ఇది 1998 స్టార్ట్ చేసాం. 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. కొన్ని వేల మంది 2000 పైన 2500 మంది పైగా పిల్లల్ని ట్రైన్ చేశాను నేను. తర్వాత ఈరోజు మా పిల్లలు టాప్ పొజిషన్లో ఉన్నారు. చాలామంది పిల్లలు విద్వాంసుగా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ ఉన్నారు, దే ఆర్ బ్యాండ్స్లో ఉన్నారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్నారు. అది కాకుండా క్లాసికల్ మ్యూజిక్లో కూడా ఉన్నారన్నమాట. ఈ స్కూల్ 26 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా నడిచింది, వితౌట్ ఎనీ హిండ్రెన్స్, వితౌట్ ఎనీ హ్యాజల్స్. 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గ్రేట్ సక్సెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఆర్బీ వైలిన్ స్కూల్. దీన్ని ఉద్దేశించి మేము అందరం కలిసి 120 మంది వైలిన్ ప్లేయర్స్ ఈరోజు అందరు కలిసి వాయిస్తారు, యూనిజన్లో వాయిస్తారు. ద స్పెషల్ థీమ్ దీంట్లో కర్ణాటక క్లాసికల్ ప్లస్ నా కంపోజిషన్స్ అన్నీ వాయిస్తారు.